brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పంజగుట్ట మాసప్ ట్యాంక్ రోడ్లో అయితే భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రాజ్భవన్ రూట్లో అయితే రోడ్లపై మోకాల లోతు వరకు కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి. మరో 2 గంటల్లో మరింత వర్షం పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు ఎంప్లాయీస్కి అయితే సేఫ్టీ గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. దశల వారీగా ఇళ్లకు బయలుదేరాలని, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా ఉండాలంటే దశల వారీగా వెళ్తే కొంతవరకైనా ట్రాఫిక్ ని అధిగమించొచ్చని చెప్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం నేను వెంకటగిరి కాలనీలో ఉన్నాం. యూసుఫ్గూడ ఏరియా చూడొచ్చు ఒకసారి. ఇక్కడ మొత్తం కూడా భారీ వరద మొత్తం కూడా ఉప్పొంగి మొత్తం ఇక్కడ చిన్నపిల్లలు మొత్తం కూడా చాలా ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. హైదరాబాద్ నగర నడి బొడ్డున చెరువును తలపిస్తుంది. చెరువులో మొత్తం కూడా ఇరుక్కున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ భారీగా ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఈ సిచ్యువేషన్ ప్రతిసారి కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, అయితే ఈ ప్రతిసారి కూడా భారీ వర్షం వచ్చిన సిచ్యువేషన్లో మనం ఈ ఏరియా వెంకటగిరి కాలనీ ఏరియా చూడొచ్చు. ఒక పెద్ద వంక నగర నడిబొడ్డున ప్రవహిస్తుందని చెప్పొచ్చు. దీంతో నడవడానికి ఎవరు కూడా సాహసం చేయలేరు. కొన్ని గంటల పాటు మొత్తం కూడా ఇలా జామ్ అయిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.